నవత టీవీకి స్వాగతం. తన దత్తత గ్రామంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు తుని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య. కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తుని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకు సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయిలతో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యేకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సీనియర్ నేత గాడి రాజబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు పర్యవేక్షణలో సాగిన ఈ పర్యటనలో భాగంగా తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో వ్యాధిబారిన పడ్డ దళిత మహిళ లంక రాజమణిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అక్కడి నుండి అవతలపేటకు వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసి అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. స్థానిక చర్మకారుల అభ్యర్థనను మన్నిస్తూ గ్రామంలో కమ్యూనిటీ హాలుతో పాటు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అవతలపేటలో అంబేద్కర్ భవన ఏర్పాటుపై సానుకూలత వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రణాళికలను యువనేత అంకంరెడ్డి బుల్లిబాబు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్లద్దాలను అందజేసిన ఎమ్మెల్యే అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని, కూటమి ప్రభుత్వం నిరంతరం పేదల పక్షపాతిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ భారీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, సొసైటీ అధ్యక్షుడు పెనుమచ్చ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీలు గొర్లి అచ్చయ్యనాయుడు, దంతులూరి చిరంజీవిరాజు, మాజీ జడ్పీటీసీ పెంటకోట భాస్కర సత్యనారాయణ, తాండవ ప్రాజెక్టు వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగిబాబు పాల్గొన్నారు. వీరితో పాటు సీనియర్ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు, అరిగెల నరసింహమూర్తి, బంటుపల్లి వెంకటేశ్వరరావు, సామినేడి కృష్ణార్జున, బోడపాటి సత్యనారాయణ, గుడివాడ అప్పలనాయుడు, సుర్ల సావిత్రి, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ వరలక్ష్మి, గ్రామ నాయకులు రుత్తల సత్యసీతయ్య, అంకంరెడ్డి గోపి, చింతకాయల సురేష్ కుమార్, చింతకాయల కొండబాబు, పెదపాత్రుని శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే దళిత నేతలు నెమ్మాది సత్యనారాయణ, ముప్పిడి జమీలు, కచ్చా చెల్లయ్య, చిట్టిమూరి జమీలు, కొండ్రు కళ్యాణ్, దుత్తర్తి అచ్చిరాజు, దుత్తర్తి చిన్నారావు, దుత్తర్తి శ్రీరామ్ మరియు పెద్ద సంఖ్యలో కూటమి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకత్వం